వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతి నెల పేదలకు కంచెనుగా పెన్షన్లు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ నెల అదనంగా 1,00,000 మంది కొత్త వాళ్లకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో 637 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. సుమారు 25 లక్షల రూపాయలు పెన్షన్ల సొమ్ము ఈ నెల నుంచి పెరుగుతూ ఉంది. అంటే 37,050 మందికి 16,13,00,000 రూపాయలు ప్రతి నెల ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే పెన్షన్ల రూపంలో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, అట్లాగే మంచాన పడిన అస్వస్థులకు వీళ్ళందరికీ కూడా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు పంచుతున్న ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అని మేమందరం కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్లు పంచుతా ఉన్నామంటే పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, వాళ్ళంటే ఎంత ప్రేమాభిమానాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. పెన్షన్ల సొమ్మును ప్రతి నెల సక్రమంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే 30వ తేదీ శనివారం నాడే ఒకరోజు ముందే పెన్షన్లు పంచుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.